ఇదేమిటి, నాకు ఇలాంటి కల వచ్చింది? స్వర్ణ, ఏవే ముసలే, హంసను బావకిచ్చి పెళ్లి చేస్తావా? అది నువ్వు గాని ఆ ప్రయత్నం చేస్తే నిన్ను నా దగ్గరకు వచ్చేలా చేస్తా. వద్దు, వద్దు. నిన్ను నా దగ్గరకు వచ్చేలా చేస్తా. ఏవే ముసలి, అయ్యో వద్దు, వద్దు. అయ్యో, అయ్యో వద్దు, నన్నేం చెయ్యొద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. నీకు సన్న కనిపించిందా? నీకు కనిపించిందా? అయ్యో, నన్ను రోజు భయపెట్టి చంపుతుంది. నన్ను అదే చేస్తుంది. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడేమంటావు? నిజమేనే, నిజమే. అది దెయ్యమైంది. నా రూమ్ లో అంతా గాజు పెంకులు వేసి నన్ను తొక్కమంది. తప్పక తొక్కాను. నా కాళ్ళు చూడు, కాళ్ళు నిండా రక్తమే. అబ్బబ్బబ్బబ్బా. చెప్పమ్మమ్మా, నాకు భయంగా ఉందమ్మమ్మా. ఏం చేద్దాం? ఏం చేసేది? ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుందాం, తలుచుకుందాం, తలుచుకుందాం. నమస్కారం మంగమ్మ గారు. నమస్కారం జడ్జి గారు. ఏంటి పంతులు గారు పొద్దున్నే వచ్చారు? కూర్చోండి. రమ్మని ఫోన్ చేశారండి. ఎవరు రమ్మన్నారు? నేనే అత్తయ్య గారు. దేనికి? పంతులు గారితో ఏం పని? ముహూర్తం చూడాలని. ముహూర్తమా? దేనికి రామచంద్రయ్య? పెళ్లికి. పెళ్ళా? ఎవరికి రామచంద్రయ్య? సాకేత్ బాధపడుతూ వ్యసనాలకు బానిసై దారి తప్పి చేతికి అందకుండా పోతే
పసివాడి భవిష్యత్తు పాడైపోతుందని. అందుకే ఎలాగో హంస జీవితాంతం మీతో కలిసే ఉండాలనుకుంటుంది. పైగా బాబుతో చనువు కూడా పెరిగింది. బాధ్యతగా వాడిని చూసుకుంటుంది. హంసకి సాకేత్కి పెళ్లి చేయడం మంచిదనిపించింది. అందుకే ముహూర్తం చూపిద్దామని పంతులు గారిని నేనే పిలిచా. మా కూతురు పోయిన మనవడ బంధం ఉంది. అల్లుడు గారు కాకుండా పోరు. వారు పాడైపోతే అందరం బాధపడాలమ్మా. ఇప్పటికే గర్భశోకం మమ్మల్ని అతలాకుతలం చేస్తోంది. అల్లుడు గారు చెడిపోతే ఎందరూ ఉన్నా మనోడికి తల్లిదండ్రులు కాలేవుగా. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవటం అవసరమా రామచంద్రయ్య? ఆలస్యం చేస్తే తాను తాగుడుకు బానిసైపోతే అది మాన్పించి మనిషిని చేయడం మన వల్ల కాదు. రామచంద్రయ్య, కన్న కూతురు పోయిందన్న బాధని కడుపులో దిగమింగుకొని నా మనవడి భవిష్యత్తు గురించి ఆలోచించే నీదెంత గొప్ప మనసయ్యా. మీరెంత మంచివాళ్ళు. మంచోళ్ళ, మనసున్నోళ్ళ కాదు, రాక్షసులు. బాధ తెలియని బండరాళ్ళంటి గుండె. అమ్మా సీత, వద్దు, అలా పిలవద్దు. కన్న కూతుర్ని ఎంత తేలిగ్గా మర్చిపోగలిగారు? నేను పడ్డ బాధలు, పడ్డ అవమానాలు, చేసిన త్యాగం, బలైపోయిన నా జీవితం అన్నీ మర్చిపోయి బావకి పెళ్లి చేస్తారా? చేయమని రికమెండ్ చేస్తారా? నువ్వే కన్న తండ్రివి. నీకు నా మీద ప్రేమ, ఆపేక్షలు లేవా? సీత, సీత, ఏమైంది నీకు? కాదు, నేను సీతని కాదు, స్వర్ణని. ఏనన్నా, నీకిది ధర్మంగా అనిపిస్తుందా? రక్త సంబంధాన్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలిగారు? పోయిన నా గురించి కాస్త కూడా బాధ లేదా? అల్లుణ్ణి పెళ్లి కొడుకుని చేయాలని చూస్తున్నారా? ఏం ఆశించి చేయాలనుకుంటున్నారు నాన్న? కన్న కూతురి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయిందన్న బాధతో తల బాదుకోవాల్సిన మీరు
అల్లుడికి మళ్ళీ బాసికం కడతావా? ఎవరినో నా బావ కంట కడతావా? నేను ఒప్పుకోను, ఒప్పుకోను. బావా, 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 బావా. నా బావని మరొకరికి భర్తను కానివ్వను. నా బావ నాకే కావాలి, నా బావ నాకే కావాలి. నా కొడుకు నా హంస చేతికివ్వను. ఇస్తే సహించను. నా బావ నాకే కావాలి, నా బావ నాకే కావాలి, నా బావ నాకే సొంతం, నాకే సొంతం. అమ్మ సీత, సీత 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 సీత, సీత ఎలా ఉంది? ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను రఘు? సాకేత్కి హంసనిచ్చి పెళ్లి చేద్దామనగానే నువ్వు మంచోళ్ళ, మనసున్నోళ్ళ. సీత ఏమైంది నీకు? నేను సీతని కాదు, స్వర్ణని. నా బావ నాకే కావాలి, నా బావ నాకే కావాలి, నా బావ నాకే సొంతం, నాకే సొంతం. అంత ఎమోషనల్ అయ్యానా? నువ్వవ్వటం కాదు, ఆ దయ్యం అలా నీతో మాట్లాడించింది. ఛా, దెయ్యం ఏంటి రఘురామ్? పాపాత్ములు అసంతృప్తితో అర్ధాంతరంగా పోయేవాళ్లు దయ్యాలవుతారు. చచ్చా, నా చెల్లెలు అలాంటిది కాదు. షడప్! ఇంకా చెల్లెలంటున్నావా తనని? బతికున్నంతకాలం నీ పాశాన్ని ప్రేమను అడ్డం పెట్టుకుని పిచ్చి వేషాలు వేస్తూ వేధించింది. పోయాక కూడా నిన్ను పట్టి పీడిస్తూ ప్రాణాలు తీస్తుంది. ఇంతలా వేధించే ఆ దయ్యాన్ని ఇంకా చెల్లెలంటున్నావా? అలా చేయదని సమర్థిస్తున్నావా? మర్చిపో సీత, మర్చిపో. స్వర్ణనింకా మర్చిపో. తలుచుకుని చోటిస్తే ఇలా వేధిస్తూనే ఉంటుంది. మనల్ని మనశ్శాంతితో బతకనివ్వదు. దండం పెట్టుకో సీత, ఆత్మ శాంతించుగా కాని వేడుకో. అప్పుడు ప్రతి క్షణం టార్చర్ పెట్టి మనల్ని చంపింది. ఇప్పుడు చచ్చి వేధిస్తోంది. అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను. నీ ప్రేమను, ఆరాటాన్ని హేళన చేశాను. నీ ఆపేక్షకి పరీక్షలు పెట్టాను. అందుకు నువ్వు నాకు వేసిన శిక్ష చాలు స్వర్ణ. అప్పుడు మాటలు పడ్డావు. అందర్నీ కాదనుకుని ఎవరికీ కాకుండా పోయావు. ఇంకా ఇలా వేధించి మాటలు పడొద్దు. నిన్నిలా అంటుంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళనే మాటలు నీకు వినపడితే అలా ప్రవర్తించకు. దేవతవనిపించుకో. నా చేత కన్నీళ్లు పెట్టించొద్దు ప్లీజ్, ప్లీజ్ స్వర్ణ.
మంగా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మేము అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. నీ మనవరాలు దయ్యమైందంటే నీకే అప్రతిష్ట. మంచి కన్నా చెడు ముందు ఊరేగుతుందంటారు. రేపు ఈ వార్త కోట దాటితే ఏమవుతుందో ఆలోచించు. స్వర్ణ మీద ఎవరికీ కోపం లేదు. తన కోపమే తన మరణానికి కారణం. ఆ నోట ఈ నోట పడి విషయం కోట దాటకముందే మనం కట్టడి చేయడం మంచిది. నాకు తెలిసిన ఒక భూత వైద్యుడున్నాడు, వాణ్ణి పిలిపించి బంధించడం మంచిది. అవునమ్మమ్మ గారు. లేకపోతే ఆ దయ్యం ఎప్పుడు ఎట్నుంచి వచ్చి ఎవరిని ఆవహిస్తుందో ఏమీ తెలియడం లేదు. అక్క సొంత అక్కని కూడా చూడకుండా, పైగా నెలలు నిండిన పిల్లని కూడా చూడకుండా సీతని ఎలా ఆవహించిందో చూసావుగా. ఇలాంటి విషయాలు ఆలస్యం చేయడం మంచిది కాదు. భూత వైద్యుణ్ణి పిలిపిస్తాను. ఏమే, నేను దయ్యాన్నా? నన్ను భూత వైద్యుడికి పట్టిస్తారా? ఎలా పట్టిస్తారో చూస్తా. నీ ప్రాణాలు తీస్తా. నేను కాను, అసలు దయ్యాలు మీరు. నా బతుకు నా కాకుండా చేసింది మీరు. నా బావని ఇది సొంతం చేసుకోవాలని చూసింది. వదలను, మిమ్మల్ని ఇద్దరిని వదలనుగాక వదలను. మీ అంత చూస్తా. మంగా మంగా ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమైంది తాతయ్య గారు? మంగా ఇది చూడు. ఏంటిది? ఈ విషయం మీడియాకి ఎలా తెలిసింది? దాచినా దాగడానికి ఇదేమైనా చిన్న చితక విషయమా? దాన్ని ఎంతమందో చూశారట. ఏమిటి ఏమిటి మీరంతా లగేజీలతో బయలుదేరారు? దయ్యం నీ మనవరాలు కాబట్టి నీకు ప్రేమ ఉండొచ్చు, నిన్నేం చెయ్యదనే నమ్మకం ధైర్యం ఉండొచ్చు. కానీ మా వెంట పడదనే నమ్మకం మాకెందుకుంటుంది? అందుకే మేము రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతున్నాం. వద్దు, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అది దయ్యం కాదు, ఎవరిని వేధించదు. ఏమిటి వేధించదు? అక్కవని గర్భవతివని చూడకుండా నిన్నే ఆవహించింది. ఎవరిని ఎందుకు వేధించదు?